భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఛాలెంజ్ ను భూమన స్వీకరించారు. ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు వస్తానంటూ ప్రకటన చేశాడు. దానికి తీటుగా కూటమి నేతలు ఉదయం 9 గంటలకే గోశాలకు వస్తామంటున్నారు. భూమనను హౌస్ అరెస్ట్ చేయమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇద్దరూ ఒకేసారి గోశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి గోశాల ఇష్యూలు కూడా ప్రస్తుతం భూమన కరుణాకర్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇరువురు మధ్య ఒకేసారి వెళ్లకుండా పోలీసులు ఇప్పటికే భారీ భద్రత కల్పిస్తున్నట్టు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, తిరుపతి గోశాల ఇష్యూకి సంబంధించి వివాదం ఇంకా కొనసాగుతుంది. ఏదైతే 100 రోజుల్లో 90 రోజుల్లో 100 ఆవులు మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత అటు హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దీనికి సంబంధించి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వందలాది ఆవులు మరణించాయి. ఆవులను అత్యంత దారుణంగా చూశారు. దీంతోపాటు కనీసం దానా కూడా ఇవ్వలేదంటూ విజిలెన్స్ నివేదికలతో సహా అటు టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశంలో వెలిబుచ్చిన పరిస్థితి. ఈ సందర్భంలో నిన్న ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎక్స్లో ఒక ప్రకటన ఒక ఛాలెంజ్ విసిరారు. నీకు దమ్ముంటే వచ్చి ఆధారాలతో సహా నిరూపించు అంటూ భూమన కరుణాకర్ రెడ్డికి విసిరిన సవాలుకు అతను ప్రతిస్పందనగా ఈరోజు ఉదయం 10 గంటలకు తాను గోశాలకు వస్తున్నానంటూ ప్రకటన చేశాడు. ఇదే సమయంలో 9 గంటలకు తాము కూటమి నేతలంతా గోశాలకు వస్తున్నామంటూ వారు కూడా ప్రకటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ హడావిడి కొనసాగుతుంది. అయితే ఇద్దరు ఒకేసారి గోశాల వద్దకు వస్తే క్లాజ్ ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల, గొడవ జరిగే అవకాశం ఉన్నందువల్ల ముందుగా 9 గంటలకు టీడీపీ వారు అదే కూటమి నేతలు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మరోసారి ఇటు భూమన్ కరుణాకర్ రెడ్డిని గోశాల వద్దకు అనుమతిస్తామంటున్నారు పోలీసులు. ఎక్కడా తాము హౌస్ అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా కేవలం ఎవరైతే భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు అతని పిఏ గన్మ్యాన్ మాత్రమే వెళ్ళాలి, మంది మార్బలంతో కానీ నాయకులతో కూడా వెళ్ళకూడదంటూ కూడా ఎస్పీ ఇప్పటికే స్పష్టీకరణ చేసినట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు కూడా ఇటు చంద్రగిరి తిరుచానూరు లిమిట్స్లో ఉన్నందువల్ల ఈ ఆయన ఇంటి వద్ద చంద్రగిరికి సంబంధించిన పోలీసులు డిఎస్పీతో పాటు సిఐలు ఇద్దరు మోహరింపినారు. ప్రస్తుతం ఆయన ఉన్న ఈ నివాసం వద్ద పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. దీంతో పాటు అటు సిఐతో పాటు ఎస్ఐలు డిఎస్పీలు ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద చూస్తే కేవలం ఏదైతే ఆయన వ్యక్తిగత సహాయకుడు గన్మ్యాన్తో మాత్రమే వెళ్ళాలంటూ కూడా ఒక నిబంధన విధించారు. మొత్తం మీద అయితే ఇప్పటికే టీడీపీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడ చేరుకొని మరోసారి అక్కడ గోశాలలో ఏం జరుగుతున్నదని పరిస్థితి వివరిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద గత 5 సంవత్సరాల పాలనలో డాక్టర్ హరినాథ్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు జరిగాయి. దానాల కుంభకోణం జరిగింది. అదేవిధంగా పశుగ్రాసాన్ని కూడా అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. కరిమల్లాయపల్లి, ఎర్రవారిపల్లి మండలం కరిమల్లాయపల్లిలో ఆవులు లేకున్నప్పటికీ ఆవులు ఉన్నాయని రికార్డులు చూపించి ఏకంగా 1,73,00,000 రూపాయలు దానా పేరుతోనూ పశుగ్రాసం పేరుతోనూ దుర్వినియోగం చేశారంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనికి తగ్గట్టు విజిలెన్స్ నివేదికలను కూడా చూపించారు. మొత్తం మీద ఇది గోశాల వివాదం మరింతగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో 43 ఆవులు మరణించాయి గత 3 నెలల కాలంలో అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి తాను చెప్పింది కరెక్టేనంటున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. మొత్తం మీద తాను గోశాలను కాదు కానీ గోవులు ఎక్కడ పూడ్చిపెట్టారో ఆ ప్రయత్నాన్ని పరిశీలిస్తానని చెప్తున్నాడు. దీంతోపాటు టీటీడీలో 2,000 మందికి పైగా తన సైన్యం ఉంది, నిఘా, వారంతా నిరంతరము తనకు సమాచారం అందిస్తున్నారంటూ మరో బాంబు పేల్చాడు. మొత్తం మీద టీటీడీ సిబ్బంది కానీ టీటీడీ యూనియన్ కానీ ఈ విషయం మీద నోరు మెదపడం లేదు. మరోవైపు ఏదైతే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు గతంలో వ్యవహారం లేకుండా ఈసారి కొంత సీరియస్గానే వ్యవహరించారో, కేవలం ఒక్కరికి మాత్రమే అనుమతిస్తాము, మిగతా ఎవరు వెళ్ళకూడదంటూ కూడా అల్టిమేటం జారీ చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా బయట ప్రచారం జరుగుతున్నట్లు ఎక్కడ హౌస్ అరెస్ట్ చేయలేదు, కేవలం ఆయన్ని కూడా అనుమతిస్తాము, అనుమతి కూడా ఆయన వ్యక్తిగత సహాయకుడు గన్మ్యాన్ మాత్రమే ఉండాలంటూ కూడా నిబంధన పెట్టామని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం మీద అటు ఏదైతే గోశాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు, అదేవిధంగా ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తాము ఈ చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరించి తాము 9 గంటలకే ఇక్కడికి వస్తున్నామంటూ కూటమి నేతలు చెప్తున్నారు. అఖిల. రైట్ దామోదర్.